హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్లీలా వ్లాగ్స్. ఇదిగోండి లైట్ పప్పుచారు చేస్తున్నా. దొండకాయలు ఉన్నాయండి. ఈ ఎండకి ఏది చేయలేకపోతున్నాం అసలుకి. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఎండ అదిరిపోతుంది. అందుకని ఒక పక్క రైసు, ఒక పక్క పప్పు పెట్టేస్తున్నాను, దోసకాయ పప్పులాగా. ఇదిగోండి కొంచెం చింతపండు కూడా నానేసేసాను. పప్పు కాస్త సరిపడా ఉప్పు, సరిపడా పసుపు, సరిపడా కారం ఎక్కువ తినరండి మా ఇంట్లో. పప్పుచారు అసలు ఈ ఎండకి అసలు తినలేకపోతున్నాం. ఈ ఎండకి కూర చేస్తుంటే మిగిలిపోతుందండి. అందుకే లైట్గా చేస్తే చారు చేయాల్సి వస్తుంది, లేకపోతే పప్పుచారులు. నిన్న రసం పెట్టానండి, దొండకాయ ఫ్రై చేశాను. ఇంకొంచెం దొండకాయలు ఉన్నాయి, నిన్న హాఫ్ కేజీ చేశాను, ఇంకో హాఫ్ కేజీ ఉన్నాయి, కేజీ తీసుకున్నాను. ఈరోజు లైట్గా ఇంకా వడియాలు వేపేస్తాను. ఇది దోసకాయ పప్పు కాస్త పప్పుచారు అయిందండి. ఎక్కువ చింతపండు నానేసేసాను, అందుకని. అయినా పప్పులా ఉన్నా తినలేండి, కొంచెం ఇట్లా పప్పుచారులా ఉంటేనే తింటున్నారు. ఎండ చూడండి ఎట్లా అదిరిపోతుందో. బయటకు వచ్చి లోపలికి వెళ్ళే లోపు కాళ్ళు కారిపోతున్నాయండి బాబా. పప్పుచారు అయిందండి, పప్పుచారు అయిపోయింది, రైస్ అయిపోయింది, వంట అయిపోయిందండి. ఇప్పుడు ఎండలో వస్తాడండి మా అబ్బాయి, అందుకని ఇవ్వండి ఒక చెక్క నిమ్మ చెక్క వేసి సాల్ట్ లైట్గా వేస్తానండి. ఎందుకంటే ఎండలో వచ్చే వాళ్ళకి కొంచెం లో బీపీ అయిపోతుంది అంటండి ఆ ఎండకి. అందుకని కొంచెం సాల్టే వేయాలండి, లైట్గా వేస్తాను. ఇదిగోండి సబ్జాలు నానేసాను, నైటు బాటిల్లో నానేసి ఉంచుతాను. ఇప్పుడు కొంచెం లైట్గా ఫ్రిడ్జ్లో పెడతాను, ఆ వాటర్ ఇస్తానండి. ఇదిగోండి సబ్జా వాటర్ పోసాను, లైట్గా కలిపేస్తాను. కలిపేసి ఇప్పుడు వస్తాడు, వచ్చి రాగానే ఇచ్చేస్తానండి. ఒకరోజు మజ్జిగ ఇస్తే ఒకరోజు ఇట్లా వాటర్లో ఇచ్చేస్తానండి. మజ్జిగలో కూడా లైట్గా సబ్జా గింజలు వేసిస్తాను, అంటే వాటర్లో నానేసి ఉంచుతాను, అవి కొంచెం మిక్స్ చేస్తాను మజ్జిగలో. ఒకరోజు మజ్జిగ ఇస్తే ఒకరోజు. ఈ ఎండకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి, ఈసారి త్వరగానే వచ్చేసినాయి ఎండలో. ఇవన్నీ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. పిల్లలకి ఇలాగే ఇవ్వండి, చదవండి, వాళ్ళకి డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది, స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంటారు. ఎగ్జామ్స్ టైము, అది కాక సమ్మర్ ఎండలో వస్తాడు ఇప్పుడు. ఎండకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్, అసలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఇప్పటికే 38 అంట. ఈ టైం ఎంత అయిందండి? 12:15 అయింది. ఇప్పుడు చూడండి ఎంత ఎండగా ఉందో చూడండి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళు పిల్లలు ఒకటే అంటారండి, పెద్దవాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకు కూడా కొంచెం కేర్ చేయండి, వాళ్ళకు కూడా కేర్గా ఉండాలండి. అసలు వడదెబ్బ మామూలు కొట్టదు. అంటే వడదెబ్బ అంటే గాలులు లేవు, కానీ ఎండకి మాత్రం తిరిగితే మాత్రం ఇలాంటి కేర్ తీసుకోకపోతే చాలా కష్టం అండి. వచ్చాడు, కాళ్ళు చేతులు కడుక్కున్నావా? ఇదేవండి బాగుంది, నేను కూడా చేస్తా, సూపర్.